ఈ నగరానికి ఏమైంది? ఓవైపు ముసి, మరోవైపు పొగ. ఎవరు నోటి మీద ప్రేంటి? ఏమైందిరా? ఏంట్రా? మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. అది మీ తప్పిదం వల్ల కానీ, లేదా మీ చుట్టుపక్కల వారి తప్పిదం వల్ల కానీ జరగచ్చు. ఏంట్రా ఇందాటి నుంచి నోటుకొచ్చినట్టు వాగేస్తున్నావు? ఏది గతంలో ఉండదు. ఓహో, ఓకే ఓకే. ఏంట్రా సెన్సార్ యాడ్లు చెప్తున్నావు? ఎరా ఈ సెన్సార్ అట్లింటి నీకు ఏమనిపించింది? జెన్యున్ గా నా ఫీలింగ్ చెప్పాలంటే థియేటర్ లో చూసినప్పుడు ఆ యాడ్ ఎప్పుడు అవుద్దా, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చూస్తాను. అలాంటి నీకు 2 నిమిషాలు చూడడానికి చిరాకు వచ్చినప్పుడు 2:30 గంటలు సినిమా చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పు నీకు? మావో, ఇంటుంటేనే చాలా భయంకరంగా ఉందిరా. చూసి నువ్వేమైపోయి ఉంటావు. అలాంటి వినడానికి భయపడే ఘోరాన్ని నేను రాత్రి చూశాను. అప్పుడే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, కానీ చెప్పి ధైర్యం కూడా సరిపోలేదు నాకు. అంత గొప్పగా ఉంది సినిమా. ఇంతకీ ఏం సినిమా మావా అది? అదే రీసెంట్ ఫాస్ట్ ఫాజిల్ వచ్చిన సినిమా ధూమం. ఈ సినిమాని అసలు ఫాద్ ఫాజిల్ ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదురా మావా. అంటే మెసేజ్ ఓరియంటెడ్ కదా. అరే మెసేజ్ ఓరియంటెడ్ నువ్వే చెప్పు. 2 నిమిషాలు చూడడానికి చిరాకని చెప్పి అదే సినిమాని 2:30 గంటలు అంటే ఎవడు చూస్తాడరా? ఎంత పెద్ద స్టార్ హీరో చేసినా సరే ఎక్కి సినిమా కాదు ఇది. పోనీ ఏమైనా గ్రిప్పింగ్ అన్నా తీసుకెళ్ళాడా? గ్రిప్పింగ్ గా తీసుకెళ్తున్నాడు అని అనుకున్నాడు అంతే తప్ప డైరెక్టర్ ఎక్కడ కూడా గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్లలేదు. ఓ థ్రిల్లర్ జోనర్ లో తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ ఆ థ్రిల్ అతనికి తగిలింది రిజల్ట్ రూపంలో అంతే. సినిమా చూసి ఆడియన్స్ కి ఏమాత్రం ఉండదు. మా ఇంతకీ డైరెక్టర్ ఎవరు మా? పవన్ కుమార్ అని యూటర్న్ సినిమా వచ్చింది గుర్తుందా? సమంతది. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ సినిమా చేసిన డైరెక్టరే. పెద్ద కంగారు పడక్కర్లేదురా, సినిమా చూస్తున్నప్పుడే నీకు అర్థమైపోద్ది. సేమ్ అదే టెంప్లెట్ లో వెళ్తూ ఉంటుంది సినిమా. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఇంకో గొప్ప విషయం ఏంటి అని అంటే, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది హోంబిల్ ఫిల్మ్స్. అసలు వాళ్ళు ప్రొడక్షన్ క్వాలిటీ మావా మినిమం కేర్ అయితే ఉండట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. నాకైతే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు బాగా నచ్చలేదు సినిమాకి సంబంధించి. టెక్నికల్ గా కూడా ఏది అంత సాలిడ్ గా లేదు. బట్ ఒక పాట ఉంటుంది సెకండ్ హాఫ్ లో, ఆ పాటకి జరుగుతున్న సిచ్యువేషన్ కి లిరిక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉంది అని అంటే అది డబ్బింగ్. ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే అనిపించింది నాకు. డబ్బింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ తప్ప చెప్పుకోదగ్గ పాజిటివ్స్ అయితే ఏం లేవు సినిమా విషయంలో మామ. ఇంకా లేదు జనాల్లోకి తీసుకెళ్తాను రెఫర్ చేస్తాను అని అంటావా, అది నీ దూరానందం. దాన్ని అయితే నేను ఏమాత్రం మార్చలేను. అంటే ఆహ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసుకో.